మంచి అనేది ఫస్ట్ చెడు అలా ఫ్లో అవుతూ ఉంటుంది, ఎక్కడో మంచి స్టార్ట్ అవుతుంది, ఆ మంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఇక్కడ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా ఈ పండగలప్పుడు స్పెషల్ బస్సులు వేస్తారు, ఆ బస్సులకి 1.5 ఛార్జీ వసూలు చేస్తారు. ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏదో ఒక సైడ్ ఖాళీగా రావాల్సి వస్తుంది, 3 వంతులు ఖాళీగా రావాల్సి వస్తుంది, అంత ఖర్చు ఎందుకని చెప్పి ఇట్లాగా, కాబట్టి దాన్ని భరించడం కోసం 1.5 ఛార్జీతో పెడతామని చెప్తుంటారు. అదే సాగినాయి. 2018లో కేసీఆర్ మళ్ళీ గెలిచిన తర్వాత, 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. తర్వాత సజ్జన్నార్ తెలంగాణ ఆర్టీసీకి హెడ్ అయిన తర్వాత అప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే సింగిల్ ఛార్జ్ తెలంగాణ బస్సులకి. అంటే ఈ 1.5 తీసేశారు ఆయన. ఆ రోజున మనం అద్భుతం అని చెప్పుకున్నాం. దాన్ని ఫాలో అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సింగిల్ ఛార్జీలు పెట్టింది, అంటే 1 సైడ్ ఛార్జీనే పెట్టుకొచ్చింది. అప్పుడు పేరు నాని ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కరెక్ట్ అని చెప్పాం మనం, 2 వైపులా నడిచింది. ఇప్పుడు అది ఇక సంప్రదాయం అయిపోయింది, ఇప్పుడు కంటిన్యూటీ వచ్చేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దసరాకి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సులు అన్నిటికీ కూడా సింగిల్ ఛార్జీనే వసూలు చేయబోతున్నారు. దాంతోపాటుగా రిజర్వేషన్స్ పెట్టబోతున్నారు. చాలా చాలా మంచి ఆలోచన. రవాణా శాఖ మంత్రి గారికి, రవాణా శాఖ అదే ఆర్టీసీ ఎండీ గారికి, అట్లాగే ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించినటువంటి చంద్రబాబు గారికి అభినందనలు.